హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. ఇవాళ మనం వచ్చేసి స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు చేసుకుందాం. టేస్టీ మాత్రం సూపర్ ఉంటుంది. నేను 2 hours కిందనే శనగపప్పు నానబెట్టాను. మీరు కూడా ఇలానే నానబెట్టి పెట్టుకోండి. సో ఇంకా పదండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటో చూసారా. శనగపప్పు 2 times నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనము మసాలా వడ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూపించేస్తాను పదండి. ఒక ఆనియన్ అండ్ కొన్ని పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఎల్లిగడ్డ, ఉప్పు, జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా 2 spoons బియ్యం పిండి, అండ్ ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర పొడి. అండ్ మనం ఇక్కడ నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి కొంచెం శనగపప్పు తీసి పక్కన పెట్టుకుందాం వడలో వేసుకోవడానికి. నేనైతే 1/2 kilo నానబెట్టుకున్నాను. దానిలో నుంచి ఇంత ఇంత తీసి పక్కన పెట్టుకున్నాను మసాలా వడలో వేయడానికి. నానబెట్టుకున్న శనగపప్పు అంతా దీనిలో వేసేసుకుందాం. అస్సలు వాటర్ లేకుండా మొత్తం వంపుకొని వేసుకోవాలి. చూడండి, సో ఇక్కడ చూపించినట్టు కొంచెం బరకగా చేస్తేనే మసాలా కూడా సేమ్ మన రోడ్ సైడ్ ఉండేలాగా ఉంటుంది. సో చూసి చేసుకోండి. వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసి పప్పుని మంచిగా ఇట్లా కచ్చపచ్చ చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులో మనం ఇంకా అన్నీ వేసేసుకుందాం ఏమేమైతే రెడీ చేసి పెట్టుకున్నాం. సో నేనైతే ఆనియన్స్ దీనిలో చాప్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు నైఫ్తో చేసినా ఓకే, ఇలా చేసినా ఓకే. నాకైతే ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. చూద్దాము. సో చూసారా, మనకి కావాల్సిన దానిలాగా సన్నగా అయిపోయింది. సో ఇది మనం పక్కకు పెట్టుకుందాం. ఇదే దానిలో మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. సో అది కూడా దీనిలోనే వేసి చాప్ చేసేస్తున్నాను. ఇది కూడా చాప్ చేసేసుకుందాం. ఒక్కొక్కసారి అయితే నాకు ఇది ఉన్నందుకు చాలా తొందరగా అయిపోతుంది అబ్బా. కానీ ఇంత కష్టపడేది ఉన్నది. కళ్ళలోంచి వాటర్ కూడా రావు. ఆనియన్ కట్ చేసేటప్పుడు వాటర్ కూడా రావు. చాలా సెకండ్స్లో అయిపోతుంది. ఇది కూడా రెడీ అయిపోయింది అబ్బా. దీనిలో శనగపప్పు వేసేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అది నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, జీలకర్ర అండ్ కొంచెం ఎల్లిపాయ ఇంకా అల్లం అన్నమాట. సన్నగా తరిగి వేసుకున్నాను. మీరు కూడా అదే ట్రై చేయండి. దానిలోనే కొంచెం బియ్యం పిండి నేను కొద్దిగా వేసుకుంటున్నాను. మళ్ళీ కన్సిస్టెంట్గా గట్టిగా అయిపోయినా బాగుండదు కదా. కొంచెం వేసుకొని కలుపుకొని చూద్దాం. అండ్ దానిలోనే కొద్దిగా ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. తగ్గితే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే వేస్ట్ అయిపోతుంది. సో చూసి వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేయండి ఇవన్నిటిని. మనం కలపడంలో కూడా ఉంటుంది కొంచెం. సో చూసి జాగ్రత్తగా కలపండి అబ్బా. సో అన్నీ కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. సో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి, అంటే వడలాగా వస్తుందా లేదా అని చెప్పి. యా, ఓకే. పిండి అయితే రెడీగా ఉంది. మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలి అంటే మాత్రం చాలా సన్నగా చేసుకోండి. లేదు పైనుంచి క్రిస్పీగా వచ్చి లోపల మెత్తగా కావాలి అంటే ఈ సైజులో చేసుకోండి. బయట నుంచి ఏమో క్రిస్పీగా, లోపడేమో సాఫ్ట్గా ఉంటుంది. సో పదండి, ఇంకా కడాయి అయితే హీట్ అయిపోయింది. ఇంకా కడాయిలో మనం ఆయిల్ పోసేసుకుందాం. హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ చిన్నగా వడలాగా ముద్దలు చేసుకుందాము.
నేను మరీ సన్నగా అయితే చేయట్లేదు. చూడండి ఇట్లా కనిపిస్తుందా మీకు? షేప్ అవుట్ అవుతున్నట్టుంది కదా, జర ప్లీజ్ చూసుకోండి. మరీ పర్ఫెక్ట్ వడలు వేసేదాన్ని అయితే కాదు. చూసారా, ఇట్లా ఈ సైజులో అయితే నేను చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను పక్కన ఆయిల్ హీట్ అయ్యేలోపు. మీరు అట్లా అన్నీ చేసుకో. పక్క నుంచి మా బాబు ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తున్నాడు. వాడికి ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది అసలుకి. సో ఇక్కడ చూసారా, నేనైతే ఇట్లా టిష్యూ పేపర్ పైన వేసుకున్నాను. సో అరిటాకున్న దానిపైన వేసుకున్నా ఓకే, ఇట్లా వేసుకుంటే తొందరగా వేయొచ్చు కదా, అందుకే ఇట్లయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మా బాబు అస్సలు ఆగుతలేడబ్బా, వాడికైతే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. మా మమ్మీ ఏమో చేస్తుంది నాకు ఇవ్వట్లేదు అని చెప్పి. నేను బయట బాల్కనీలో చేసిన లోపల నుంచి మీకు సౌండ్ వినిపిస్తుంది, అది వాడే కొడుతున్నాడు. అట్లా చాలా అల్లరి బాబు అసలుకైతే. లేదా ఒక్కసారి చెక్ చేసేసి, ఓ ఫుల్ హీట్లో ఉందబ్బా. ఇంకా మనం వేసేసుకుందాం అవి వడలన్నీ. చూసారా బబుల్స్ వస్తున్నాయి, ఇప్పుడే కదపకండి. అది మొత్తం ఒక సైడ్ అంతా ఆరెంజ్ రెడ్ కలర్కి మారిన తర్వాత టర్న్ చేయాలి. ఇప్పుడు టర్న్ చేస్తే మాత్రం అవి విరిగిపోతే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై పెడితే మాడిపోతే. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అబ్బా, సరేనా? ఇంకా ఆల్మోస్ట్ ఇట్ సైడ్ కూడా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా మనం తీసేద్దాం, మరీ ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి. ఇంకా తీసేద్దాం. చూసారా, ఈ కలర్కి వచ్చిన తర్వాత తీయాలి. ఇంకా అన్నీ అలానే తీసుకోవాలి. చూడండి ఇట్లా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇంకొక వాయి ఉందబ్బా, వేసేద్దాం పదండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై అస్సలు పెట్టకండి, సరేనా? అప్పుడే లోపల ఉన్న పిండి కూడా ఉడుకుతుంది, అన్నీ ఫ్రై అయ్యి మస్తు టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అయిపోయేలోపు మనం ఇక్కడ ఇంకో సైడ్ రెడీ చేసుకొని పెట్టుకుందాము. సో చూసారా, నేనైతే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. సెకండ్ వాయి ఇది వేసేద్దాం పదండి. కొంచెం ఇక్కడ చూసి వేసుకుందాం, కొంచెం ఆయిల్ చిలుతూ ఉంటుంది. చూసారా, ఇట్లా బబుల్స్ రావాలి. ఆ బబుల్స్ ఆగిపోయిన తర్వాత మెల్లిగా టర్న్ చేద్దాం, స్లో అయిన తర్వాత. మళ్ళీ టర్న్ చేసిన తర్వాత ఈ మొత్తం బబుల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇంకా తీసుకుందాం. ఇంకా ఎక్కువసేపు పెట్టేస్తే మాడిపోతుంది, బాగుంటుంది టేస్ట్, ఓకేనా? ఒకసారి చూసారా, ఆల్మోస్ట్ కనిపిస్తుందా మీకు? ఇట్ సైడ్ అయిపోయింది. ఇంకా అన్నీ మార్చుకుందాం, టర్న్ చేసుకుందాం మెల్లిగా. కొంచెం ఆయిల్ చాలా వేడిగా ఉంది, స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది అబ్బా అసలుకి. ఇలానే వేడిగా తినేయాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో చాలా అంటే చాలా చల్లగా ఉంది కదా, ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది. కానీ ఇండియాలో అయితే ఎక్కువ చల్లగా ఉంది కాబట్టి ఇట్లా వేడిగా మనమే ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అబ్బా. బయట ఫుడ్ ఇప్పట్లో ఏది కూడా మనం నమ్మి తినేలాగా అస్సలు లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనమే ఇంట్లో హెల్తీగా చేసేసుకుంటే అయిపోతుంది కదా. అక్కడ ఒక 30 రూపాయలు పెడితే వాడు 4 పీసులు ఇస్తాడు. అదే మనం కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటే మనమే ఒక 10-20 వేసుకొని తినొచ్చు కదా ఇంట్లో. మీరేమంటారు? కమెంట్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ ఇట్ సైడ్ కూడా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా మనం తీసేద్దాం, మరీ ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి. ఇంకా తీసేద్దాం. చూసారా, ఈ కలర్కి వచ్చిన తర్వాత తీయాలి. ఇంకా అన్నీ అలానే తీసుకోవాలి. చూడండి ఇట్లా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇంకొక వాయి ఉందా?
చేసుకోవడానికి మాత్రం చాలా ఓపిక కావాలి, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్కే తొందరగా ఇంకా ఫ్రై అయిపోయిందని చెప్పి తీసేస్తాం. కానీ అది కొంచెం రెడ్ గోల్డెన్ కలర్ అయిన తర్వాతనే తీయాలి. అబ్బా తొందరపడి తీసేస్తే టేస్ట్ మాత్రం అట్లా రాదు, స్మెల్తోనే మనని అది లాగేస్తూ ఉంటుంది, తినేయండి తినేయండి అని చెప్పి. చూసారా, ఇంకా టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం పదండి. తీసేద్దాం. ఆహా, రెడీ అయిపోయినాయండి మసాలా వడలు. మా బాబు అయితే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నేను టేస్ట్ చేసి వాడికి ఇవ్వాల్సిందే, లేదంటే వాడు కొట్టేస్తాడు ఇంకా నేను బయటికి వచ్చి. ఆహా, ఎంత క్రిస్పీగా యమ్మీగా కనిపిస్తున్నాయి కదా అసలుకి. సో చూసేద్దాం పదండి. చూసారా అసలుకి, బయట ఏమో క్రిస్పీగా, లోపడేమో సాఫ్ట్గా చాలా బాగుంది. సో క్రిస్పీగా ఉందా ఎలా ఉందో చూసేద్దాం పదండి. టేస్ట్ మాత్రం నిజంగా అదోష్, చాలా అంటే చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి. కేక్ అసలుకి మనం బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉండదు, ఇంట్లోనే వేసుకోవచ్చు. నేను 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాను, దానిలో నాకు నియర్లీ 15 పీసెస్ వచ్చినాయి. అంటే మీరు అర్థం చేసుకొని మనం బయటికి వెళ్ళి అన్హెల్తీ ఫుడ్ కోసం ఎంత మనీ పెడుతున్నాం అనేది.